మధ్యాహ్నం సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటూ ఏం లేదు. మీరు ఇందాక అన్నారు 39% ఓట్లు వచ్చిన వాళ్ళని గాలి కొదిలేసి ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉంటే అని చెప్పి. సహజంగానే అధికార పక్షం ప్రతిపక్షం అనేవి ఇలాంటి విపత్తులు వచ్చిన సందర్భంగా రాజకీయాలను పక్కన పెట్టేసి వీలైనంత వరకు వాళ్ళకు సహాయం చేసే కార్యక్రమం, మేమున్నామనే భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం అనేది రాజకీయ నాయకుల యొక్క ప్రథమ లక్షణం. అది ఒక సిద్ధాంతపరంగానో లేకపోతే ప్రజల కోసం ఏర్పడిన పార్టీలు చేసేటువంటి కార్యక్రమం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టిన పార్టీయే తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అయితే కాదు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, నేరాలు, దాని నుంచి తప్పించుకోవడానికి రాజకీయంలో పదవి ఉంటే తప్ప వాటి నుంచి కాపాడుకోలేమనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని దాంట్లో రుచి మరిగారు వాళ్ళు. రాజకీయంలో ఉంటే, పదవి చేతిలో ఉంటే ప్రభుత్వ ధనాన్ని ప్రజల దగ్గర నుంచి ఎలా మనం కొట్టేయచ్చు, ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవచ్చు అనే దాంట్లో రుచి మరిగారు వాళ్ళు బాగా. దానికి తార్కాణం మనం చూస్తూనే ఉన్నాం. ఆదాయ పన్ను శాఖ వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు, దానికి ఆధారాలతో సహా, ఆస్తుల వివరాలతో సహా ప్రజలందరికీ తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నంలో ఈరోజు 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు అధికారం ఇచ్చిన తర్వాత దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకున్నటువంటి ధనం గత అంటే 70 సంవత్సరాలకు ముందు కూడా 10వ వంతు కూడా ఇట్లా చూసుకోలేదు ఎవరు, ఏ అధికారంలో ఉండేవాళ్ళు కూడా. మనం చిత్తూరు కానీ మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు చూసుకుంటా ఉంటే అన్ని శాఖలకు సంబంధించి సహజ వనరులతో సహా శాఖలు కావచ్చు, అన్నీ చివరికి వ్యాపారాలు. నాకు తెలిసిన వాళ్ళు మంచి నిష్ఠానితులు ఇక్కడికి వచ్చేసి ఒక వ్యాపారం పెడదామని వస్తే మాకేంటి కాదు, మీకు 30% పెట్టుబడి మాత్రమే మీది, అన్నీ మా వాళ్ళే చూసుకుంటారు, మీరు మిగిలిన విషయాలు చూసుకోండి, మీకు ఎంత వస్తుందని చెబితే మెలకొండ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు. వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళు తమిళనాడు ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది భూమి. ఇట్లాంటివి చెప్పుకుంటా ఉన్నాం. మనకు చాలా ఎన్ని పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళినాయి, ఏం జరిగిందని చెప్పి మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి విజయవాడకి ఇచ్చినటువంటి వరద సహజంగానే మనకి అంటే ప్రవాహానికి మించి వచ్చినప్పుడు, అనుకోకుండా ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ఇలాంటివి జరగవని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే దాన్ని ప్రకృతిని అడ్డుకట్ట వేసేంత శక్తి ఇంకా మానవుడు రాలేదు. దాంట్లోంచి నష్ట నివారణ చర్యల్లో తీసుకునే భాగంలో ముందుకెళ్లాల్సిందే తప్ప దాన్ని అడ్డుకట్ట వేసేంత సాంకేతికత ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. ఇక్కడ జరిగిందండి బుడమేరు గురించి 3 రకాలుగా మాట్లాడాడు ఆయన. మీరు ముందు ఉదాహరించారు, మళ్ళీ దాన్ని వదిలివేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి, మనకి బుడమేరు అంటేనే విజయవాడకి దుఃఖదాయిని అనేది ఒక పేరు కూడా ఉంది. ఎందుకంటే బుడమేరు పొంగితే దాని ప్రభావం విజయవాడని ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అనాదిగా జరుగుతుంది. దీని యొక్క విశిష్టతని గుర్తించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఇది యథాస్థితిగానే ఉండాలి బుడమేరు, దీని మీద ఎలాంటి అక్రమ నిర్మాణాలు కానీ అడ్డుకట్టలు కానీ ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో కొల్లేరు సదస్సు ముఖద్వారంలో కలుస్తుంది ఇది. అంటే దానికి యొక్క పరిమితి 10,500 క్యూసెక్కులు. నిన్న దగ్గర 35,000 క్యూసెక్కుల దాకా దాంట్లోంచి వచ్చింది. మరి అంత వచ్చినప్పుడు అది పొంగిద్ది కదా, సహజమే కదా అది. కాకపోతే ఉన్న ప్రభుత్వాలు దాన్ని గుర్తించేసి ఉపద్రవాన్ని ఎలా పక్కదారి పట్టించటమా, లేకపోతే దానికి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవాలనే దాన్ని కనుక చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ముందుగా వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పింది. కానీ ఇందుట్లో మొహమాటం లేకుండా మనం చెప్పుకోవాలంటే అధికారుల అలసత్వం అనేది, నిర్లక్ష్యం అనేది మనకు కనపడతానే ఉంది. తర్వాత కొంతమంది ఐపీఎస్ అధికారుల్ని వాళ్ళు విధుల్లో నిర్లక్ష్యంగాను పక్షపాతంగాను వ్యవహరించారని చెప్పని పక్కన కూర్చోబెట్టారు కదా వాళ్ళని, విధులు లేకుండా. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు విధులు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళ వల్ల కొన్ని సహాయక కార్యక్రమాల్లో ఆటంకం కలిగింది. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఆహారం అందించే దాంట్లో కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించారని చెప్పని స్వయంగా మంత్రి గారే, అవి పర్యవేక్షిస్తున్న మంత్రి గారే చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం కూడా జరిగింది.
ఇవన్నీ కలిసి చూసుకుంటా ఉంటే నాకు నిన్న మొన్న జరిగిన కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని చూసుకుంటా ఉంటే, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వచ్చిన కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే చాలా ప్రణాళిక వేసుకున్నారు దీనికి. ఈ విపత్తును కూడా రాజకీయం చేయటం కోసం ఇంకా ఎక్కువ మందిని, ఏదైతే గతంలో అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ జరిగిన విధ్వంసంలో 39 మంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. అయినా సరే తరువాత దానికి నిర్వహణ నిమిత్తం 787 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ దాని కింద ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అది ఏమైందో కూడా చూసాం మనం. అదే చెప్పేది చెబుతున్నా. ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉంటే ఇక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. దాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా గమనించండి, మంత్రుల్ని అలాగే రక్షక భటులను అందరిని కూడా ఈ కరకట్ట మీద లేకపోతే ఈ పరివాహక ప్రాంతం మీద లంకల వరకు కింద వరకు ఒక్కొక్క విభాగంలో కొంతమంది మంత్రులను పర్యవేక్షణలో పెట్టారు. అంటే వాళ్ళకి సమాచారం ఉంది. నాకు ఇప్పుడు నిన్న అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి గండి కొట్టి ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం మీదకి నెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అవసరమైతే ఆ ప్రవాహంలో కొంతమంది చనిపోతే శవరాజకీయం చేసే ఆలోచన చేశారు కొంతమంది. దాంట్లో నిన్న అదుపులో తీసుకున్న వ్యక్తి కూడా ఒక ముఖ్య కారకుడు అనే సమాచారం కూడా ఉంది. ఇక బుడమేరు గురించి అంటే మీరు అంటున్నట్టుగా ఒక బోట్లు కూడా 4-5 కొట్టుకొచ్చాయి. అదే 5 కూడా లింక్ 5 అందుట్లో 3 విజువల్ ఒక్కసారి చూడండి. ఆ బోట్లకు వేసిన రంగు కూడా వారిది, రంగు కూడా వారిది. అంటే వీళ్ళు అంటుంటే మనకు అనుమానం వస్తుంది, లేకపోతే జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఎప్పుడు పరుష పదజాలం వాడని చంద్రబాబు నాయుడు గారు ఎంత కడుపు మంట వస్తే వీళ్ళు చేసే కార్యక్రమాలు ఆయన దృష్టికి వస్తే ఆయన అలా మాట్లాడి ఉంటాడు. ఒకసారి అర్థం చేసుకోండి. 75 సంవత్సరాల వయసున్నటువంటి ఆయన జేసీబీలో మీరు కానీ నేను కానీ 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో 22 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశాడు. ఆయన నిద్రాహారాలు మాని అధికారులు ఇలాంటి అలసత్వం వహించే వాళ్ళను కూడా ఉరకల పరుగులు ఎత్తిస్తూ ఒక విజువల్ చూసాం. పక్కన కూర్చొని కాళ్ళు తనే ఉంటున్నారు. నిన్న చూడండి రైలు మార్గంలో ఆయన ఒళ్ళు గగురు పడుతుంది మనం అది చూస్తూ ఉంటేనే. అంటే ఇప్పుడు అలాంటి చేస్తాడనే అంత సమర్థుడనే కదా ప్రజలు ఆయన్ని ఈరోజు పట్టం కట్టింది. ఆయనతో పాటు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆయన మనుషులుగానే జమేసుకొని వాళ్ళందరూ కూడా అంతటి అఖండ విజయం చేకూర్చారు కదా. ఇవన్నీ మనకి చూసుకుంటా ఉంటే వాళ్ళ కుట్ర కోణం అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతూనే ఉంది. ఇది ఎవరు అన్నా కాదన్నా కూడా వాస్తవం ఇది. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల్లో బుడమేరుకు సంబంధించి ఇందాక నేను ఉదాహరించినట్టుగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు యథాస్థితిని ఉంచాలని చెప్పని ప్రయత్నం చేస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే నవంబర్ నెల 1956వ సంవత్సరం నాడు ఆ రోజు లోక్సభ సభ్యుడైనటువంటి అల్లూరి సత్యనారాయణరాజు గారి చేతుల మీదుగా కేఎల్ రావు గారి ద్వారా దాన్ని ఎలా చేయాలి ఏంటని ప్రణాళిక రచించుకొని శంకుస్థాపన చేయబడింది. అంటే ఆ వెలగలేరు దగ్గర రిజర్వాయర్లా కట్టారు కదా. అంటే డైవర్షన్ అంటున్నట్టుగా ఇప్పుడు 15,000 క్యూసెక్కులు దానికి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అంటే దాన్ని స్టోర్ చేసుకోగలదు 10,500 క్యూసెక్కుల వరకు ఇబ్బంది లేదు. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు దాన్ని 17,000 వరకు విస్తరించడం కోసం పోలవరం నుంచి వచ్చే కుడి కాలువకి అంటే ఇప్పుడు మామూలుగా మనం పట్టిసీమ అంటున్నాం కదా, దాంట్లో కలిపితే ఆ ప్రవాహం వచ్చేసి కృష్ణానదిలో కలిస్తే రైతులకి ఉపయోగం, విజయవాడకి ఉపద్రవం రాకుండా ఉంటుందని చెప్పే ముందు చూపుతోటి సుందరీకరణ పనులు అలాగే మరమ్మతుల కార్యక్రమాలు